హాయ్ గైస్, వెల్కమ్ టు గ్రూప్స్ అడ్డా. సో ఈరోజు మీకు ఒక కొత్త టాపిక్ తీసుకొచ్చాను. అది రీసెంట్గా జాబ్ క్యాలెండర్లో కొత్తగా ఏపీపీఎస్సికి సంబంధించిన ఒక 190 ఏఈ పోస్టులను జాయిన్ చేయడం జరిగింది. సో దాని గురించి అండ్ దాని యొక్క సిలబస్ అనేది ఎలా ఉంటుంది, నెక్స్ట్ పేపర్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే ప్రీవియస్గా ఎలా ఉన్నాయో దాని ప్రకారమే చెప్తున్నాం. అంటే దీన్ని మాడిఫై చేస్తారు ఏం చేస్తారు అన్నది ఇంకా క్లారిటీ లేదు. బట్ ఇక్కడున్న ఈ యొక్క 190 పోస్టెస్ అంటే ప్రీవియస్గా పేపర్ అనేది ఎలా ఉంది అంటే సిలబస్ అనేది ఎలా ఉంది, ఆల్మోస్ట్ ఆల్ పేపర్ అనేది సేమ్, సిలబస్ అనేది అలాగే డిజైన్ చేస్తారు. సో అందువలన ఈ యొక్క ప్రీవియస్ ఏదైతే ఉందో సిలబస్, ఆ సిలబస్ని ఇక్కడ ఈ యొక్క క్లాస్లో డిస్కస్ చేస్తున్నాం. సో ఇక్కడ మనం ఏమంటే మనం ఏపీపీఎస్సి రిలీజ్ చేసిన దాంట్లో మనకేమంటే ఈ ఏఈ అనేది ఏమంటే 190 పోస్టర్స్ ఉన్నాయి మొత్తం. సో ఏఈ రిలేటెడ్గా 190. సో దీనికి ఏమంటే కామన్గా మెకానికల్ అండ్ సివిల్ వాళ్ళకి కామన్గా ఈ యొక్క ఎగ్జామ్కి ఎలిజిబుల్ అవుతారు. సో ఎలిజిబుల్ క్రైటీరియా చూసామనుకోండి, అంటే క్వాలిఫికేషన్ చూస్తే అంటే ప్రీవియస్గా క్వాలిఫికేషన్ అనేది ఉందో అంటే డిప్లొమా అండ్ బీటెక్ ఎవరైతే కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళకు ఈ యొక్క ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. అంటే ఎవరైతే డిప్లొమా అనేది కంప్లీట్ చేస్తుంటారో, నెక్స్ట్ ఎవరైతే వాళ్ళ యొక్క బీటెక్ అనేది డిగ్రీ అనేది కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళు ఈ యొక్క ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ. సో ఇక్కడ మనం ఈ యొక్క సిలబస్లో చూసామనుకోండి, ఇక్కడ మొత్తం ఏమంటే 2 పేపర్స్ అనేవి ఉంటాయి ఎగ్జామ్లో. సో ఒకటి ఏమంటే పేపర్ వన్ అనేది ఏమంటే 150 మార్క్స్ ఉంటాయి. సో పేపర్ 1 150 మార్క్స్ ఉంటుంది. సో సిలబస్ చూసామనుకోండి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఏమంటే పార్ట్ 1. సో పార్ట్ 1లో ఏమంటే మనకు పేపర్ వన్ ఏమంటే మనకు జనరల్ స్టడీస్ అని ఉంటాయి. సో ఈ యొక్క జనరల్ స్టడీస్ మీద మొత్తం ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయంటే 150 క్వశ్చన్స్ ఉంటాయి. సో 150 క్వశ్చన్, ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 మార్క్ కాబట్టి మనకు 150 మార్క్స్కి పార్ట్ 1 దట్ మీన్ పేపర్ 1 అనేది ఇవ్వడం జరుగుతుంది, ఓన్లీ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. నెక్స్ట్ ఇక్కడ పార్ట్ 2లోకి వెళ్ళామనుకోండి, పార్ట్ 2లో మనకు 2 సబ్జెక్ట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. సో పార్ట్ 2లో 2 సబ్జెక్ట్స్, ఒకటేమంటే సాలిడ్ మెకానిక్స్, ఇంకొకటి ఏమంటే ఫ్లూయిడ్ మెకానిక్స్. ఈ 2 సబ్జెక్ట్స్ మాత్రమే మెన్షన్ చేయడం జరిగింది. పార్ట్ 1లో అయితే మనకు జనరల్ స్టడీస్ 150 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. పార్ట్ 2లోకి వచ్చినప్పుడు కూడా ఇవి 2 కూడా కాంబినేషన్తో మనకేమంటే 150 మార్క్స్కు క్వశ్చన్ పేపర్ అనేది ప్రిపేర్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనకు జనరల్ స్టడీస్ 150 మార్క్స్, దాని యొక్క రిలేటెడ్ సిలబస్ అనేది డిస్క్రిప్షన్ లింక్లో ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ ఈ యొక్క పార్ట్ 2 సిలబస్ కూడా డిస్క్రిప్షన్ మెయిన్ పాయింట్స్ ఏమున్నాయో ఆ పాయింట్స్ డిస్కస్ చేస్తాం. సో రిమైనింగ్ మొత్తం ఏమంటే సిలబస్ మొత్తం ఏమంటే మీకు మీ యొక్క డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాం, దాంట్లో ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇక్కడ మనకు సాలిడ్ మెకానిక్స్, నెక్స్ట్ ఫ్లూయిడ్ మెకానిక్స్. సో జనరల్గా మనకు సాలిడ్ మెకానిక్స్ అంటే ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ ఇంజనీరింగ్ మెకానిక్స్ అండ్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్. ఈ రెండింటిని కాంబినేషన్తో ఇక్కడ సాలిడ్ మెకానిక్స్ అని ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఏమంటే ఫ్లూయిడ్ మెకానిక్స్. సో ఫ్లూయిడ్ మెకానిక్స్లో మనకు 2 కవర్ అవుతాయి, అంటే ఫ్లూయిడ్ మెకానిక్స్ నెక్స్ట్ హైడ్రాలిక్ మెషినరీ, అవి 2 కంబైన్ చేసి ఇక్కడ ఫ్లూయిడ్ మెకానిక్స్గా ఇవ్వడం జరిగింది. దట్ మీన్ టోటల్గా ఇవి 4 టాపిక్స్. దట్ మీన్ ఒకటేమంటే ఇంజనీరింగ్ మెకానిక్స్, నెక్స్ట్ ఏమంటే స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్, తర్వాత ఏమంటే ఫ్లూయిడ్ మెకానిక్స్, హైడ్రాలిక్ మెషినరీ. సో ఈ 4 సబ్జెక్ట్స్ని కాంబినేషన్తో మీకు ఏమంటే 150 మార్క్స్కి పేపర్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు ఈ యొక్క 150 మార్క్స్ ఇక్కడ మనకు సాలిడ్ మెకానిక్స్లో ఏమేమి టాపిక్స్ వస్తాయి, తర్వాత ఏమంటే ఫ్లూయిడ్ మెకానిక్స్లో ఏమేమి టాపిక్స్ వస్తాయి అనే దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సాలిడ్ మెకానిక్స్. సో సాలిడ్ మెకానిక్స్లో మనకు 2 పార్ట్స్ అవుతాయని చెప్పాను. ఒకటి ఏమంటే ఇంజనీరింగ్ మెకానిక్స్, ఇంకొకటి ఏమంటే స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్. సో ఇక్కడ మనకు ఇంజనీరింగ్ మెకానిక్స్ అనేవి తీసుకుంటే ఈ యొక్క ఫస్ట్ ఉన్న ఈ యొక్క 3 టాపిక్స్ అనేవి ఏమంటే ఇంజనీరింగ్ మెకానిక్స్ కింద కన్సిడర్ అవుతాయి. సో అవి ఏందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే ఫోర్సెస్. సో మనకు ఈ యొక్క ఫోర్సెస్ అనేవి తీసుకుంటే మనకు ఈ యొక్క ఫోర్సెస్లో ఏమంటే ఫోర్స్ అంటే ఏంటి, నెక్స్ట్ ఏమంటే దాంట్లో వచ్చే రిమైనింగ్ టాపిక్స్ అంటే మనకు కోప్లాన్ మనకు ఫోర్స్ సిస్టమ్ అనేది, నెక్స్ట్ ఏమంటే వెక్టార్ ఫోర్సెస్, స్కేలార్ ఫోర్సెస్, తర్వాత ఇవన్నీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దీంట్లోనే కవర్ చేయడం జరుగుతుంది. లా ఆఫ్ పారాగ్రామ్ అనేది, నెక్స్ట్ ఏమంటే ట్రయాంగిల్ లా అనేది, నెక్స్ట్ ఏమంటే పాలిగాన్ లా అనేది, లామిస్ థీరం అనేది, మొమెంటము, తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంటే రెజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్ మొత్తం ఏమంటే ఈ యొక్క ఫోర్సెస్లో అంటే ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మొత్తం ఏమంటే ఫస్ట్ ఇంట్రడక్షన్ టాపిక్ ఉంది, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఈ యొక్క ఫోర్సెస్లో కవర్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ సెకండ్ దానికి వెళ్ళామనుకోండి ఫ్రిక్షన్లోకి వెళ్ళామనుకోండి, మనకు జనరల్గా ఫ్రిక్షన్ అంటే ఏంటి, నెక్స్ట్ ఏమంటే ఆ ఫ్రిక్షన్లో మనకు ఇక్కడ యాంగిల్ ఆఫ్ రీపోజ్ దాని యొక్క రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనే వరకు మాత్రమే ఈ యొక్క ఫ్రిక్షన్ అనేది కంప్లీట్ చేయడం.
సో నెక్స్ట్ ఏమంటే సింపుల్ మెకానిక్స్లోకి వచ్చామనుకోండి. సింపుల్ మెకానిక్స్లో మనం ఏమంటే జనరల్గా లిఫ్టింగ్ మెషిన్స్, తర్వాత ఏమంటే పుల్లీస్ సిస్టమ్స్, సో ఇవన్నీ ఏమంటే ఈ యొక్క సింపుల్ మెకానిక్స్ కింద వస్తాయి. అంటే మొత్తం ఈ యొక్క 3 టాపిక్స్ని ఈ యొక్క మెకానిక్స్లో యాడ్ చేయడం జరిగింది. మెకానిక్స్ నుంచి ఈ యొక్క 3 టాపిక్స్ని యాడ్ చేయడం జరిగింది. సో అదేవిధంగా నెక్స్ట్ 4th చాప్టర్లోకి వెళ్ళామనుకోండి. 4th చాప్టర్ అనేది మనకేమంటే సింపుల్ స్ట్రెస్ అండ్ స్ట్రైన్. సో సింపుల్ స్ట్రెస్ అండ్ స్ట్రైన్లో ఏమంటే మనకు మోస్ట్ ప్రాబబుల్గా ఎక్కువ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది సింపుల్ స్ట్రెస్ అండ్ స్ట్రైన్. ఎందుకంటే మనకు నెంబర్ ఆఫ్ టాపిక్స్ అన్నీ ఇక్కడి నుంచి వస్తాయి. అంటే స్ట్రెస్, స్ట్రైన్, బార్స్ వేరింగ్, క్రాస్ సెక్షన్స్, తర్వాత ఏమంటే ఇక్కడ థర్మల్ స్ట్రెసెస్, తర్వాత ఏమంటే రిలేషన్షిప్స్. సో అన్ని రిలేషన్షిప్స్, ఎలాస్టిక్ కాన్స్టెంట్స్, అన్ని ప్రాబ్లమ్స్ అన్ని మ్యాక్సిమమ్ సింపుల్ స్ట్రెస్ అండ్ స్ట్రైన్లోంచి మ్యాక్సిమం ఒక 3 to 4 క్వశ్చన్స్ అనేవి ఈచ్ అండ్ ఎవ్రీ టైం రిపీటెడ్గా, అంటే దీంట్లో నుంచి ఎక్కువ స్ట్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది సింపుల్ స్ట్రెస్ అండ్ స్ట్రైన్. సో అదేవిధంగా మనకు ఇక్కడ జాయింట్స్ దగ్గరికి వెళ్ళిన రివిటెడ్ అండ్ వెల్డెడ్ జాయింట్స్. సో జనరల్గా ఈ టాపిక్ అనేది లాస్ట్లో మెన్షన్ చేసుకుంటే బాగుండేది, బట్ ఇక్కడ మీకు 5th టాపిక్ కింద ఇవ్వడం జరిగింది. అదేమంటే రివిటెడ్ అండ్ వెల్డెడ్ జాయింట్స్. సో జాయింట్స్ అనేవి జనరల్గా మనకు ఏమేమి టైప్స్ జాయింట్స్ ఉన్నాయి, మనకు జనరల్గా ఏమైనా 3 టైప్స్ జాయింట్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకు మెన్షన్ చేసింది ఏంటంటే రివిటెడ్ అండ్ వెల్డెడ్ జాయింట్స్, బోల్టెడ్ జాయింట్స్ కూడా ఉంటాయి. సో రివిటెడ్, బోల్టెడ్ అండ్ వెల్డెడ్ జాయింట్స్, ఇవి 3 టైప్స్ ఉంటాయి. సో ఇవన్నీ బోల్ట్స్ అన్నీ ఎందుకు మనము, అంటే ఏ జాయింట్ అయినా మనకు ఎందుకు యూజ్ చేస్తాం, 2 మెటల్స్ని జాయిన్ చేయడానికి ఇలా యూజ్ చేస్తాం. కాబట్టి ఈ యొక్క రివిటెడ్ అండ్ వెల్డెడ్ జాయింట్స్ అనేవి అంటే మనకు జాయింట్ ఎఫిషియన్సీ, జాయింట్స్, తర్వాత ఏమంటే మనకు ఈ జాయింట్స్ అన్నీ ఎక్కడ ఎక్కువ యూజ్ చేస్తారంటే సిలిండర్స్, బాయిలర్స్ ఇలాంటి దగ్గర. సో ఇలాంటి దగ్గర ఈ యొక్క జాయింట్ ఫార్మేషన్ అయినప్పుడు లాంగిట్యూడల్ స్ట్రెసెస్, ఆ స్ట్రెసెస్ అనేవి ఎలా డెవలప్ అవుతాయి దాని గురించి ఈ యొక్క రివిటెడ్ అండ్ వెల్డెడ్ జాయింట్స్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్. సో చాలా ఈజీ అండ్ ఇంపార్టెంట్ టాపిక్. సో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇక్కడ ఈజీ అంటే రిపీటెడ్గా, అంటే ఒక 3 to 4 క్వశ్చన్స్ రిపీటెడ్గా ఈ యొక్క షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ మీద అడగడం జరుగుతుంది. సో టాపిక్ అనేది చాలా చిన్నది. జస్ట్ కాన్సెప్ట్ అనేది అర్థమైతే దీంట్లో ఈజీగా మీకు 3 to 4 మార్క్స్, అదర్వైజ్ 5 మార్క్స్ కూడా మీరు గెయిన్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. బట్ టాపిక్ అనేది చాలా చిన్నది, ఈజీ కాన్సెప్ట్. సో ఈజీ కాన్సెప్ట్, బట్ మీకేమంటే ఒక్కసారి మీకు ఈ షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ అనేది డ్రా చేయడం వస్తే సో ఇంకా మీరు ఫ్యూచర్లో ఎప్పుడు మర్చిపోలేరు, అంత ఈజీ టాపిక్ ఇది. సో నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళే 7th టాపిక్ డిఫ్లెక్షన్ ఆఫ్ బీమ్స్. సో మనకు డిఫ్లెక్షన్ ఆఫ్ బీమ్స్ మనకు సింపుల్ బీమ్సే. అంటే ఇక్కడ కూడా ఏమంటే షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్లో కూడా ఇక్కడ మనకు ఏమంటే సింపుల్ బీమ్సే. సో మనకు ఇక్కడ డెప్త్గా వెళ్ళాడు. మనకు సింపుల్ బీమ్స్ అంటే మనకు క్యాంటిలివర్ బీము, నెక్స్ట్ ఏమంటే సింప్లీ సపోర్టెడ్ బీము, సో ఓవర్ హ్యాంగింగ్ బీము. ఈ 3 టైప్స్ ఆఫ్ బీమ్స్. అంటే సింపుల్ బీమ్స్ వరకు మాత్రమే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ స్టాండర్డ్ అనేది కొంచెం లో స్టాండర్డ్ కాబట్టి, ఎందుకంటే డిప్లొమా బేసిక్స్తో వస్తారు కాబట్టి స్టూడెంట్స్ని ఎక్కువ డెప్త్ వరకు దీంట్లో తీసుకువెళ్ళరు. ఏఈలో ఏడబ్ల్యూ అయితే చాలా డెప్త్గా వెళ్తారు, ఇన్ డెప్త్గా వెళ్తారు. సో దీంట్లో ఏడబ్ల్యూలో అయితే మీకు పార్ట్ 3 కూడా ఉంటుంది కాబట్టి అన్ని ఓవరాల్ సబ్జెక్ట్స్ అనేవి కవర్ అవ్వడం జరుగుతుంది. బట్ ఇక్కడ ఏమంటే ఏఈలో ఏమంటే జస్ట్ సాలిడ్ మెకానిక్స్, నెక్స్ట్ ఏమంటే ఫ్లూయిడ్ మెకానిక్స్ ఇంతట్లో స్టాప్ చేస్తారు. కాబట్టి ఇక్కడ మొత్తం ఏమంటే బేసిక్స్ మీదే క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతాయి. ఎందుకంటే డిప్లొమా వాళ్ళని కూడా ఇక్కడ యాడ్ చేస్తారు కాబట్టి, ఇంట్రడ్యూస్ చేస్తారు కాబట్టి ఇక్కడ ఏమంటే మొత్తం బేసిక్స్ మీదే కవర్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఏమంటే షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్. సో షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ కూడా నేను చెప్పాను సింపుల్ బీమ్స్ మాత్రమే. సింపుల్ బీమ్స్ అంటే మనకు క్యాంటిలివర్ బీము, సింప్లీ సపోర్టెడ్ బీము, ఓవర్ హ్యాంగింగ్ బీమ్. సో ఈ 3 టైప్స్ ఆఫ్ బీమ్స్ని బేస్ చేసుకొని మీకు ఏమంటే డయాగ్రామ్స్ ఇచ్చి డ్రా చేయమంటాము, డయాగ్రామ్ ఇచ్చి ఏ టైప్ ఆఫ్ లోడింగ్, లేకపోతే లోడింగ్ ఇచ్చి దాని యొక్క బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఎలా ఉంటుంది, సో డయాగ్రామ్ ఇచ్చి దాని యొక్క షియర్ ఫోర్స్ డయాగ్రామ్ ఎలా అవుతుంది. సో అలా మీకు క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్లో. సో చాలా ఈజీ టాపిక్ అండ్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ సివిల్ ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ అందరికీ ఏమంటే ఈ యొక్క షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్ వెళ్ళామనుకోండి డిఫ్లెక్షన్ ఆఫ్ బీమ్స్. సో డిఫ్లెక్షన్ ఆఫ్ బీమ్స్ కూడా ఇక్కడ ఏమంటే మనకు జనరల్గా మెథడ్స్ అనేవి ఉంటాయి డిఫ్లెక్షన్ ఆఫ్ బీమ్స్ని సాల్వ్ చేయడానికి. మూమెంట్ ఏరియా మెథడ్ అనేది, డబుల్ ఇంటిగ్రేటెడ్ మెథడ్ అనేది, నెక్స్ట్ ఏమంటే మెకాలే మెథడ్ అనేది. సో ఇక్కడ మనకు డిఫరెంట్ మెథడ్స్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ మెథడ్స్ అనేవి మెన్షన్ చేయలేదు, డిఫ్లెక్షన్ ఆఫ్ బీమ్స్ అన్నాడు. అది కూడా ఏమంటే సింపుల్ బీమ్స్ అంటున్నాడు. సో సింపుల్ బీమ్స్ అంటే మనకు క్యాంటిలివర్ బీము,
క్యాంటిలివర్ బీము, నెక్స్ట్ ఏమంటే మనకు సింప్లీ సపోర్టెడ్ బీమ్. సో ఈ 2 బీమ్స్కే మాత్రమే ఇక్కడ అడుగుతున్నాడు. సో అడిషనల్గా ఇంకా యాడ్ అయితే మనకేమంటే ఈ యొక్క ఓవర్ హ్యాంగింగ్ బీమ్ కూడా యాడ్ అవుతుంది. సో ఈ యొక్క డిఫ్లెక్షన్ ఆఫ్ బీమ్స్ మీద కూడా ప్రాబ్లమ్స్ ఈజీ ప్రాబ్లమ్స్ ఇస్తారు అండ్ చాలా ఇంపార్టెంట్ డిఫ్లెక్షన్ ఆఫ్ బీమ్స్ అనేవి. సో స్టాండర్డ్ అంటే డైరెక్ట్గా స్టాండర్డ్ ఫార్ములాసే ఉంటాయి. సో స్లోప్ అండ్ డిఫ్లెక్షన్. సో స్లోప్ ఫార్ములా, డిఫ్లెక్షన్ ఫార్ములా, సింప్లీ సపోర్టెడ్ బీమ్ క్యారింగ్ యూడిఎల్ సెంటర్ స్పాన్. సో వాట్ ఈస్ ద డిఫ్లెక్షన్ ఫార్ములా, నెక్స్ట్ వాట్ ఈస్ స్లోప్ ఫార్ములా, ఇలా మనకు జనరల్ బేసిక్స్ క్వశ్చన్సే ఉంటాయి. ఇక్కడ కూడా ఏమంటే చాలా ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు మార్క్స్ అనేవి. చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క టాపిక్ అనేది. నెక్స్ట్ ఏమంటే టార్షన్. సో టార్షన్ టాపిక్లోకి వచ్చామనుకోండి, మనం ఈ యొక్క టార్షన్ టాపిక్లో కూడా ఏమంటే మనము ఈజీగా క్వశ్చన్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు. సో ఈ యొక్క టార్షన్ టాపిక్లో కూడా ఏమంటే మనకు ఇక్కడ ట్విస్టింగ్, నెక్స్ట్ దాని యొక్క రిలేటెడ్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. సో ఈ టార్షన్ టాపిక్ మీద కూడా ఈజీగా మీకు క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఏమంటే థిన్ అండ్ థిక్ సిలిండర్స్. సో సిలిండర్స్ అనేవి మనకు ఇక్కడ థిన్ అండ్ థిక్ సిలిండర్స్ 2 టాపిక్స్ ఉంటాయి. బట్ ఏమంటే మీకు యాజ్ పర్ సిలబస్ ఓన్లీ థిన్ సిలిండర్స్ మాత్రమే అడిగాడు కాబట్టి థిన్ సిలిండర్స్ మీద క్వశ్చన్స్. నెక్స్ట్ మనం వెళ్ళామనుకోండి కాలమ్స్ అండ్ స్ట్రక్ట్స్. సో కాలమ్స్ అండ్ స్ట్రక్ట్స్ దగ్గరకు వెళ్ళామనుకోండి, ఇక్కడ కాలమ్స్ అండ్ స్ట్రక్ట్స్లో మనం ఏమంటే తీసుకుంటే కాలమ్స్ అండ్ స్ట్రక్ట్స్లో ఏమంటే మనకు కాలమ్స్. సో నెక్స్ట్ కాలమ్ అంటే మనకు ఆల్రెడీ నౌన్ మనకు వర్టికల్ మెంబర్స్. సో దీంట్లో ఏమంటే కాలమ్కి ఏమంటే క్రిటికల్ లోడింగ్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ర్యాగేజ్ ఫార్ములా, నెక్స్ట్ కూలమ్స్ ఫార్ములా, 2 ఫార్ములాస్ యూజ్ చేసి సాల్వ్ చేస్తారు. సో ఆ కాలమ్స్ అండ్ స్ట్రక్ట్స్ని ఆ యొక్క ఫార్ములా అనేది చాలా ఇంపార్టెంట్ క్రిటికల్ లోడింగ్ ఫైండ్ అవుట్ చేయడానికి. సో ఆ లోడ్ని బేస్ చేసుకొని డిఫరెంట్ కండిషన్స్ అంటే మనకు బోత్ ఎండ్స్ ఫిక్స్డ్ ఉండొచ్చు, నెక్స్ట్ ఏమంటే బోత్ ఎండ్స్ హింజ్డ్ ఉండొచ్చు, 1 end ఫిక్స్ అనదర్ ఎండ్ హింజ్ ఉండొచ్చు, నెక్స్ట్ 1 end ఫిక్స్ అనదర్ ఎండ్ ఫ్రీ ఉండొచ్చు. ఇలా డిఫరెంట్ కండిషన్స్కి దాని యొక్క క్రిటికల్ లోడింగ్ ఫార్ములా అనేది ఎలా చేంజ్ అవుతుంది అన్న దాని గురించి ఈ యొక్క కాలమ్స్ అండ్ స్ట్రక్ట్స్లో ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఏమంటే సింపుల్ ప్లేన్ అండ్ పిన్ జాయింట్స్. సింపుల్ ప్లేన్ అండ్ పిన్ జాయింట్స్ తీసుకుంటే ఇక్కడ ఏమంటే మనకు ట్రసెస్ని అనలైజ్ చేయడానికి సింపుల్ ప్లేన్ అండ్ పిన్ జాయింట్స్ అనేవి ఉంటాయి. సో ట్రసెస్ అనేవి మనము అనలైజ్ చేయడానికి ఏమేమి మెథడ్స్ అనేవి ఉన్నాయి, ట్రసెస్ అనలైజ్ చేయడానికి ఏం మెథడ్స్ ఉన్నాయి. సో మనకు జనరల్గా ఏమంటే 2 మెథడ్స్లో ట్రసెస్ని అనలైజ్ చేయవచ్చు. సో ఫస్ట్ మెథడ్ ఏమంటే మనకు ఏమంటే మెథడ్ ఆఫ్ జాయింట్స్, సెకండ్ మెథడ్ ఏమంటే మెథడ్ ఆఫ్ సెక్షన్స్. సో ఇంకా ఉన్నాయి, గ్రాఫికల్ మెథడ్స్ ఉన్నాయి, నెక్స్ట్ కోఎఫిషియంట్ మెథడ్ ఉన్నాయి, చాలా మెథడ్స్ ఉన్నాయి. బట్ రెగ్యులర్గా మనకు ఏమంటే ఈ యొక్క జనరల్ ఇంజనీరింగ్ వర్క్ ఏమంటే 3 మెథడ్స్ని ఇంట్రొడ్యూస్ చేస్తారు. సో ఫస్ట్ మెథడ్ ఏమంటే మెథడ్ ఆఫ్ జాయింట్స్, సెకండ్ మెథడ్ ఏమంటే మెథడ్ ఆఫ్ సెక్షన్స్, నెక్స్ట్ గ్రాఫికల్ మెథడ్. సో ఇక్కడికి ఈ మెథడ్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి. సో నెక్స్ట్ ఇంకొక టాపిక్ అనేది మిస్ అయింది ఇక్కడ మనకు. ఆ టాపిక్ మేబీ షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ తర్వాత ఉంటుంది. సో ఆ టాపిక్ ఏమంటే మనకు ఏమంటే సింపుల్ స్ట్రెసెస్, సింపుల్ బెండింగ్. సో ఈ యొక్క సింపుల్ బెండింగ్ అనేది తీసుకుంటే మనకు జనరల్ ఫార్ములా M/I. సో ఆ ఫార్ములా ఉంది కదా. సో ఆ ఫార్ములా M/I = E/R = F/Y. సో ఆ ఫార్ములా యూజ్ చేసి మనం ఏమంటే ఈ యొక్క జనరల్ సింపుల్ బెండింగ్ ఈక్వేషన్ని డెవలప్ చేయడం. సో ఈ యొక్క సింపుల్ బెండింగ్ ఈక్వేషన్ మనకు డిరైవ్ అయిన తర్వాత ఎవరి రెక్టాంగులర్ సెక్షన్, నెక్స్ట్ ఏమంటే సర్క్యులర్ సెక్షన్, నెక్స్ట్ ఏమంటే మనకు I సెక్షన్, D సెక్షన్, ఇలా డిఫరెంట్ సెక్షన్స్కి ఎలా చేంజ్ అవుతుంది అన్న దాని గురించి ఈ యొక్క సింపుల్ బెండింగ్ అని ఉంటుంది. నెక్స్ట్ ఏమంటే షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్. దీంట్లోనేమంటే షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్. సో షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ అనేది మనకు డిఫరెంట్ సెక్షన్స్కి దాని యొక్క షేప్స్ అనేవి ఎలా చేంజ్ అవుతాయి, నెక్స్ట్ మ్యాక్సిమం ఫార్ములాస్ ఏమున్నాయి, ఈ యొక్క షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్కి మ్యాక్సిమం ఫార్ములాస్ అనేవి ఏమున్నాయి అన్న దాని గురించి ఈ యొక్క కాన్సెప్ట్ అనేది ఉంటుంది. సో మొత్తం ఇక్కడ ఏమంటే మీ యొక్క సాలిడ్ మెకానిక్స్లో మనకు ఈ యొక్క 2 పార్ట్స్గా అంటే మనకు ఏమంటే మెకానిక్స్, ఇది మొత్తం ఏమంటే మనకు స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్. సో ఇది మొత్తం కాంబినేషన్లో మీకు ఏమంటే సాలిడ్ మెకానిక్స్ అని ఇవ్వడం జరుగుతుంది. సో ఈ యొక్క సాలిడ్ మెకానిక్స్ మీకు హాఫ్ ఆఫ్ ది పేపర్ అంటే ఈ యొక్క పార్ట్ 2లో ఏమంటే హాఫ్ ఆఫ్ ది పేపర్ సాలిడ్ మెకానిక్స్ ఇవ్వడం. సో ఈ యొక్క సాలిడ్ మెకానిక్స్ కొంచెం కంపేర్ టు ఫ్లూయిడ్ మెకానిక్స్ ఇది కొంచెం ఈజీగా ఉంటుంది. సో దీంట్లో స్కోర్ గెయిన్ చేయడం కొంచెం ఈజీగా గెయిన్ చేయవచ్చు. సో ఇవన్నీ ఏమంటే చాలా సింపుల్ టాపిక్స్ ఇవన్నీ.
సో ప్రాబ్లమ్స్ కూడా చాలా ఈజీగా మనము ఇక్కడ ఐడెంటిఫై చేయవచ్చు. ఫార్ములాస్ కూడా సింపుల్ ఫార్ములాస్ ఉంటాయి కాబట్టి ఇక్కడ స్కోర్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో అందుకని ఈ యొక్క ఫస్ట్ 12 పార్ట్స్, దట్ మీన్ ఈ ఫస్ట్ 12 ఉన్నాయి కదా, సో ఈ 12ని ఈజీగా మనము నేర్చుకొని సాల్వ్ చేయగలిగితే ఇక్కడ ఈజీగా అప్ టు 70 మార్క్స్ దీంట్లో స్కోర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో 75 మార్క్స్ కాబట్టి అప్రాక్సిమేట్గా ఒక 60 మార్క్స్ వరకు స్కోర్ చేసే ఛాన్సెస్ ఈజీగా ఉంటాయి దీంట్లో. సో నెక్స్ట్ అదేవిధంగా మనము సెకండ్, దట్ మీన్ దాంట్లోనే సెకండ్ పార్ట్లోకి వెళ్ళామనుకోండి, పార్ట్ 2లో సెకండ్ వన్ చూసామనుకోండి, సెకండ్ సబ్జెక్టు ఫ్లూయిడ్ మెకానిక్స్. సో ఫ్లూయిడ్ మెకానిక్స్లో ఆల్రెడీ మీకు ఫ్లూయిడ్ మెకానిక్స్, నెక్స్ట్ హైడ్రాలిక్ మెషినరీ, ఇవి రెండు ఉంటాయి. సో ఇక్కడ ఏమంటే ఫస్ట్ టాపిక్ తీసుకోవడం ఇంట్రడక్షన్. సో ఇంట్రడక్షన్లో మనకు ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్, నెక్స్ట్ ఏమేమి ఉన్నాయి దాని గురించి ఈ యొక్క ఇంట్రడక్షన్లో ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. తర్వాత అదేవిధంగా మనకు సెకండ్ దానిలోకి వెళ్ళామనుకోండి ఫ్లూయిడ్ ప్రెషర్. సో ప్రెషర్ అనేది మనకు ఫ్లూయిడ్ ప్రెషర్ అనేది మనకు డిఫరెంట్ కండిషన్స్లో ఎలా ఉంటుంది. సో ఈ యొక్క ప్రెషర్ అనేది మనకు మ్యానోమీటర్స్ కావచ్చు, లేకపోతే డిఫరెన్షియల్ మ్యానోమీటర్ టైప్స్ ఆఫ్ సో గేజ్ ప్రెషర్స్, డిఫరెంట్ ప్రెషర్స్ అనేవి ఎలా ఉంటాయి అన్న దాని గురించి ఈ యొక్క ఫ్లూయిడ్ ప్రెషర్ అనేది ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ప్రెషర్ ఆన్ ప్లేన్ సర్ఫేసెస్ నెక్స్ట్ టాపిక్. సో నెక్స్ట్ చాప్టర్ ఏమంటే ప్రెషర్ ఆన్ ప్లేన్ సర్ఫేసెస్. నెక్స్ట్ ఏమంటే ఫ్లో ఆఫ్ ఫ్లూయిడ్. సో మనకు టైప్స్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఫ్లూయిడ్ అనేది మనకు ఏ టైప్ ఉన్నాయి ఫ్లో అనేది మనకు ఏమంటే యూనిఫామ్ ఫ్లో, నాన్ యూనిఫామ్ ఫ్లో, రొటేషనల్, ఇర్రొటేషనల్, సో లామినార్ ఫ్లో, టర్బులెంట్ ఫ్లో. సో ఇవన్నీ ఏమంటే ద ఫ్లో ఆఫ్ ఫ్లూయిడ్స్ అనేది దాని కింద కన్సిడర్ చేయడం ఉంది. సో దానికి కూడా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ అనేది ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. సో దీని మీద కొంచెం అంటే తక్కువగా క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ నాచెస్ అండ్ వియర్స్. సో ఇక్కడ ఏమంటే ఫ్లో త్రూ ఆరిఫైస్ అండ్ మౌత్ పీసెస్. సో ఫ్లో త్రూ ఆరిఫైస్ అండ్ మౌత్ పీసెస్. సో ఇదేమంటే ఫ్లో త్రూ ఆరిఫైస్ అండ్ మౌత్ పీసెస్ దాని యొక్క కోఎఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్ ఫైండ్ అవుట్ చేయడానికి, వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయడం. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఈ యొక్క ఫ్లో త్రూ ఆరిఫైస్ అండ్ మౌత్ పీసెస్ మీద అడగడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చామనుకోండి నాచ్ అండ్ వియర్స్. సో ఇవన్నీ ఏమంటే వాటర్ ఫ్లూయిడ్ రిలేటెడ్ కాబట్టి నాచెస్ అండ్ వియర్స్. సో నెక్స్ట్ దాని తర్వాత ఏమంటే హైడ్రాలిక్ గ్రేడియంట్ అండ్ టోటల్ ఎనర్జీ. అంటే మనకు ఏమంటే హైడ్రాలిక్ గ్రేడియంట్, టోటల్ ఎనర్జీ. సో ఇది నెక్స్ట్ టాపిక్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఏమంటే మెజర్మెంట్స్. సో దీని యొక్క మెజర్మెంట్స్. నెక్స్ట్ ఏమంటే మనకు ఇవి రెండు టాపిక్స్. సో ఇవి రెండు టాపిక్స్ అనేవి మనకు ఏమంటే హైడ్రాలిక్ మెషినరీ కింద ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఏమంటే మెజర్మెంట్స్లో మళ్ళీ ఏమంటే దీంట్లో హైడ్రాలిక్ గ్రేడియంట్ తర్వాత ఇక్కడ మెజర్మెంట్స్లో ఇక్కడ ఏమంటే మీకు రెనాల్డ్స్ నెంబరు, నెక్స్ట్ ఫ్లో త్రూ పైప్స్, ఇవన్నీ మీకు ఇక్కడ మెజర్మెంట్స్, దీంట్లో హైడ్రాలిక్ అండ్ టోటల్ ఎనర్జీ. సో దీంట్లో మీకు యాడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఏమంటే ఇంపాక్ట్ జెట్ ఆఫ్ వెన్స్. సో ఇంపాక్ట్ జెట్ ఆఫ్ వెన్స్. సో ఇవన్నీ ఏమంటే హైడ్రాలిక్ కింద వస్తాయి. ఇంపాక్ట్ జెట్ ఆఫ్ వెన్స్లోనే ఏమంటే మీకు అడిషనల్గా ఏమంటే టర్బైన్స్ ఇవన్నీ యాడ్ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క ఇంపాక్ట్ జెట్ ఆఫ్ వెన్స్లో ఏమంటే మనకు జెట్స్, టైప్స్ ఆఫ్ జెట్స్ చాలా, అంటే మనకు ప్లేట్ స్ట్రైట్గా ఉన్నప్పుడు, ఇంక్లైన్గా ఉన్నప్పుడు ఇలా డిఫరెంట్ కండిషన్స్లో ఉంటాయి. నెక్స్ట్ అదేవిధంగా ఏమంటే ఇక్కడ ఇంపాక్ట్ జెట్ ఆఫ్ వెన్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు టైప్స్ ఆఫ్ టర్బైన్స్ అనేవి ఉంటాయి. సో ఆ టైప్స్ ఆఫ్ టర్బైన్స్ మొత్తం క్లోజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏమంటే పంప్స్. సో మొత్తం ఏమంటే మీకు ఈ యొక్క టాపిక్లో ఏమంటే మీకు 10 టాపిక్స్, ఇక్కడ ఏమంటే మీకు టోటల్గా ఏమంటే మీకు ఇక్కడ 12 టాపిక్స్. సో మొత్తం ఏమంటే మీకు 12 + 10 22 టాపిక్స్ మొత్తం ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్, నెక్స్ట్ ఏమంటే ఈ యొక్క ఫ్లూయిడ్ మెకానిక్స్. సో స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్, ఫ్లూయిడ్ మెకానిక్స్ కామన్గా ఈ యొక్క టాపికే ఇవ్వడం జరిగింది. మీ యొక్క సిలబస్ చూస్తే ప్రీవియస్ సిలబస్. సో ఆ సిలబస్ షీట్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో వన్స్ ఆ సిలబస్ని చెక్ చేసుకోండి.